ఆ మాటలే మంటలు పుట్టించాయా? పగలు ప్రతీకారాల్ని రగిలించాయా? అవతలి మతస్థుల మనోభావాల్ని దెబ్బతీసినందుకే భారీ మూల్యం చెల్లించుకున్నారా? లేక ఈ అనుమానాలన్నీ జస్ట్ పెనుభూతాలేనా? అది ప్రమాదవశాత్తు జరిగిన మరణమేనా? ప్రవీణ్ పగడాల డెత్ మిస్టరీ అప్డేట్స్ ఏంటో చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. మమ్ముట్టి అండ్ మోహన్ లాల్ మాలీవుడ్ లో ఇద్దరు మెగాస్టార్లు. వీళ్ల మధ్య రెండు మతాలు జొరబడి కేరళలో మొదలైన చిచ్చు దేశమంతా పాకుతోంది. మహమ్మద్ కుట్టి అలియాస్ మమ్ము కాకా పేరు మీద శబరిమలై అయ్యప్ప సన్నిధిలో పూజలు చేయించారు అన్నది మోహన్ లాల్ మీద పడ్డ అభియోగం. మన దేవుడు చాలడా, నీకు మరో దేవుడు కావాల్సొచ్చాడా అంటూ మమ్ముట్టికి ఇస్లాం పెద్దల నుంచి వార్నింగ్లు వస్తున్నాయి. కేరళలో మతాల మతలబు అలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో రెండు మతస్థుల మనోభావాలతో గేమ్స్ ఆడుకుంటోంది మరో రకం క్రైమ్ స్టోరీ. కొవ్వూరు టోల్గేట్ దగ్గర దుర్ఘటన, పాస్టర్ ప్రవీణ్ పగడాల హఠాన్ మరణం రెండు తెలుగు రాష్ట్రాల్ని ఒక్కసారిగా అటెన్షన్ లోకి తీసుకొచ్చింది. Why and where and when and who murdered Pastor Praveen Kumar? యాక్సిడెంట్ సీన్ తో మొదలైంది, ఎక్కడికొచ్చి ఆగుతుంది. అది ప్రమాదం కాదు, ఆయన చనిపోలేదు, దారుణంగా చంపేశారు అని వెల్లువెత్తే ఆరోపణల్లో వాస్తవం ఎంత? నిజంగా ఇది యాక్సిడెంట్ అయితే అది వేరే విషయం, కానీ హత్య జరిగింది అంటే మాత్రం అది చాలా విచారకరమైనది. క్రైస్తవ నాయకులను కంట్రోల్ చేయడం చాలా కష్టం. అది యాక్సిడెంటా లేక ఇన్సిడెంటా? చనిపోయారా లేక చంపేశారా? ఒకవేళ చంపిందే నిజమైతే హంతకులెవరు? ఆయన మాటలే ఆయనకు మరణ శాసనం రాశాయా? అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది, ఎందుకు ముదురుతోంది? ఇటు ముస్లిం మతోన్మాదులు ఆయన్ని చంపడానికి ప్రయత్నించారా, హిందూ మతోన్మాదులు ఆయన్ని చంపడానికి ప్రయత్నించారా, లేకపోతే క్రైస్తవుల్లోని వెలిగిపోతున్నాడని చెప్పేసి ఎవరైనా మిషనరీ చేయించాడా? మనమున్నది లౌకిక రాజ్యంలో. ఇక్కడ మతపరమైన అంశం ఏదైనా సున్నితమైందే. అందులోనూ రెండు మతాలకు సంబంధించిన టాపిక్ అయితే ఇంకా సెన్సిటివ్. వర్గ విద్వేషాలకు తావిచ్చే అవకాశం ఉందన్న ముందస్తు జాగ్రత్తలతో ప్రసార మాధ్యమాలు సైతం ఆచితూచి రాస్తాయి, మాట్లాడతాయి. కానీ ఇటువంటి సున్నితమైన అంశం మీదే జనం ఎక్కువగా మాట్లాడుకుంటారు. పైగా సోషల్ మీడియాలో జరిగే విస్తృతమైన చర్చని ఎవరు ఆపగలరు? దాంతో పుట్టుకొచ్చే కొత్త కొత్త సందేహాల్ని ఎవరు తీరుస్తారు? అందుకే అన్ని కోణాల్ని సునిశితంగా పరిశీలిస్తూ పాస్టర్ ప్రవీణ్ మృతిని చాకచక్యంగా డీల్ చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మంగళవారం తెల్లవారుజామున తూర్పుగోదావరి జిల్లా కొంతమూరు ఆటోనగర్ రహదారిపై ప్రవీణ్ పగడాల మృతదేహం కనిపించింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు చేరుకుని ప్రాథమిక విచారణ చేశారు. అసలేం జరిగింది? ఈ నెల 24 సోమవారం రాజమండ్రి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో కొవ్వూరు టోల్గేట్ దగ్గర రాత్రి 11:30 సమయంలో బైక్ పై వెళ్తున్నారు ప్రవీణ్ పగడాల. పెట్రోల్ బంకుకు ఎదురుగా రోడ్డుకు ఎడమవైపు గట్టు కిందకు బుల్లెట్తో సహా పడిపోయారు ప్రవీణ్. బస్సు గాని కారు గాని ఢీకొట్టడంతో మృతి చెందాడు అన్నది ప్రాథమిక సమాచారం. దీనికి సంబంధించి సీసీటీవీ వీడియోల్ని కూడా రిలీజ్ చేశారు. పెట్రోల్ బంక్ దగ్గర హెడ్ లైట్ వేసుకోకుండా ఇండికేటర్లు వేసుకుని డ్రైవ్ చేస్తోన్న ప్రవీణ్ ఎవరో వెనక నుంచి తరుముతున్నట్టు ఆందోళనతో ఉన్నట్టు మొదటి సీసీటీవీ ఫుటేజ్ స్పష్టంగా చూపిస్తోంది. మరో సీసీటీవీ ఫుటేజ్ ఘటనా స్థలానికి సంబంధించింది. ఒక బస్సు వేగంగా ప్రవీణ్ బైకుని దాటుకుని వెళ్తుంటే ఇసుక పైకి లేచినట్లు కనిపిస్తోంది. దానికి 10 అడుగుల దూరంలో రోడ్డు పక్కగా మృతదేహం దొరికింది. స్థానికులు, క్రైస్తవ సంఘాల నేతలు, రాజకీయ నాయకులు వచ్చేయడంతో ఒక్కసారిగా అలజడి. ఘటనా స్థలాన్ని పరిశీలించి జూమింగ్ చేసి ఎవరి జడ్జిమెంట్లు వాళ్ళిచ్చేశారు. Pastor Praveen has been murdered, not an accident. It is not an accident. It is a clear-cut murder according to our preliminary investigation. డౌట్ నెంబర్ 1, మృతదేహం సమీపంలో ఒక చెక్క ముక్క, దాని మీద రక్తపు మరక, దాంతోనే కొట్టి చంపారా? డౌట్ నెంబర్ 2, అంత పెద్ద యాక్సిడెంట్ జరిగితే, అంత వేగంతో బస్సు ఢీకొడితే బైక్ ఒకచోట, శరీరం మరోచోట పడాలి. కానీ శరీరం మీదే మోటార్ బైక్ పడుండడం అనుమానాలకు తావిచ్చింది. డౌట్ నెంబర్ 3, పెట్రోల్ ట్యాంక్ దగ్గర, సీటు మీద, బ్యాక్ టైర్ మీద ఇలా బండి మొత్తం రక్తపు మరకలే ఉండడం సహజంగా అనిపించలేదు.
పైగా ఆయన చేతిలో ఉన్న బ్యాగ్ ఏమైంది అనేది మరో సందేహం. శరీరంపై గాయాలు, రాటుతో కొట్టినట్లు గుర్తులు ఉండడంతో సహజంగానే అనుమానాలకు తావిచ్చింది. ఆయన చనిపోయిన విధానం చూస్తే మాత్రం చాలా అనుమానాస్పదంగా కనబడుతుంది. అందుకే యావత్ క్రైస్తవ ప్రపంచం మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. సో ఏం జరిగిందనేది సమగ్ర దర్యాప్తు జరిపించి, విచారణ జరిపించి దాన్ని బయటికి తీసుకురావాలని కోరుతున్నాం. పోస్ట్ మార్టం ముగించి మృతదేహాన్ని హైదరాబాద్కు తరలించి కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. సోమవారం అర్ధరాత్రి 11:31 నుంచి 11:42 వరకు ఆ 12 నిమిషాలే కీలకం. ఒక కారుతో పాటు 5 వాహనాలు ప్రవీణ్ బుల్లెట్ ని దాటుకుని వెళ్లాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించి హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు అన్ని కోణాల్లోనూ ఘటనపై నిశితంగా దర్యాప్తు చేస్తేనే అసలు విషయం బయటకొస్తుంది. ప్రస్తుతానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ మీదే అందరికీ ఫోకస్. ఫ్యాక్ట్స్ కొనుక్కోవడానికి పోవాలనే ఉద్దేశంతో వీ హ్యావ్ టేకెన్ ఆల్ కేర్. టీమ్ ఆఫ్ నార్మల్గా ఒక డాక్టర్ చేస్తారు, బట్ ఇక్కడ 3 డాక్టర్లు పెట్టాము. హెడ్ డాక్టర్ ఒకరు పెట్టారు, నెక్స్ట్ సూపరింట్ క్లోజ్గా మానిటర్ చేశారు. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ నేతృత్వంలో 5 ప్రత్యేక బృందాలు ఇదే పని మీదున్నాయి. అసలు విషయం తేలే వరకు సోషల్ మీడియాలో అనవసర ప్రచారాలు చేయొద్దని, కులమతాలను రెచ్చగొట్టే వారిపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. కానీ పాస్టర్ మరణం మిస్టరీగా మారడంతో జరిగే ప్రాపగాండా మాత్రం జరిగిపోతూనే ఉంది. ప్రవీణ్ పగడాల ఎపిసోడ్ ప్రపంచానికైతే ఇప్పుడు తెలిసింది. కానీ పగలు, ప్రతీకారాలు, కామెంట్లు, కౌంటర్లతో 3 నెలల నుంచి నలుగుతూనే ఉంది ఈ సమస్య. బార్డర్లు దాటిన మాటలు, వాటితో దెబ్బతిన్న మనోభావాలు, మీసం తిప్పే హీరోయిజాలు, తొడగొట్టే విలనిజాలు, తవ్వే కొద్దీ బోలెడన్ని ఫ్లాష్ బ్యాక్లున్నాయి ఇక్కడ. ప్రవీణ్ పగడాల కేర్ ఆఫ్ హైదరాబాద్, కరుడుగట్టిన క్రిస్టియన్ ఇవాంజలిస్ట్, చర్చిలో పాస్టర్గా చేస్తారు. సువార్త ఛానల్స్ లో తరచూ కనిపిస్తూ డిబేట్లు చేస్తూ పదునైన మాటలు సంధిస్తూ వార్తల్లో ఉంటారు. సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుని అందులో వచ్చే లాభాల్ని క్రిస్టియానిటీ వ్యాప్తి కోసం ఖర్చు పెడతారని టాక్ ఉంది. ప్రవీణ్ తన అభిప్రాయాలను నిక్కచ్చిగా నిర్భయంగా చెప్తారని, ఎవరికీ భయపడరని ఆయన అభిమానించే వాళ్లు చెప్తారు. కానీ తన మతం గురించి ప్రచారం చేసుకుంటూనే అదే సమయంలో పరాయి మతాలపై నోరు పారేసుకుంటారన్న కామెంట్లు ప్రవీణ్పై లేకపోలేదు. ఆ క్రమంలో ఆయన వివాదాల్లో చిక్కుకున్న సందర్భాలు అనేకం. చర్చాగోష్ఠుల్లో ముస్లింస్తోనూ హిందువులతోనూ తరచూ వాగ్వాదాలకు దిగడం, ఇవన్నీ కలిపి ప్రవీణ్ పగడాలను ఒక సెన్సేషన్ స్టార్గా మార్చేశాయి. క్రైస్తవ స్త్రీల అలంకరణ ఎలా ఉండాలి, క్రైస్తవ స్త్రీలు బొట్టు పెట్టుకోవచ్చా, క్రైస్తవుల పిల్లలు కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనవచ్చా లాంటి అంశాలపై తనదైన శైలిలో మాట్లాడి సాటి క్రిస్టియన్లతో కూడా విభేదించి సొంత మతంలోనే వ్యతిరేకత కూడగట్టుకున్నారు. తనకొస్తున్న పాపులారిటీని సహించలేక కొందరు క్రిస్టియన్లు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నట్లు ప్రవీణే స్వయంగా చెప్పుకున్నారు. అటు పాస్టర్ ప్రవీణ్ మరణం మిస్టరీగా మారిన నేపథ్యంలో నెల్లూరుకు చెందిన సయ్యద్ షమీ పేరు సడన్ గా వార్తల్లోకొచ్చింది. ముస్లిం మత సంప్రదాయాల్ని ప్రశ్నిస్తూ, ముస్లిం మతంలో స్త్రీల విలువల్ని తగ్గిస్తూ, స్త్రీలను బందీలుగా మార్చేస్తున్నారంటూ పదే పదే అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో ప్రవీణ్కి అంతే తీవ్రస్థాయిలో కౌంటర్లిచ్చారు షమీ. అప్పుడు వీడియోలు ఇప్పుడు నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. క్షమాపణ చెప్పకపోతే చంపేస్తానని బెదిరించినట్లు ప్రవీణ్ సోషల్ మీడియాలో జనవరి 31న పోస్ట్ పెట్టారు. నన్ను క్షమించండి, నాపై జిహాద్ ప్రకటించకండి, చిత్రవధ చేయకండి అని వేడుకున్నారు. షమీ ఉగ్రవాదం నుంచి నన్ను కాపాడండి అంటూ ప్రభుత్వాన్ని వేడుకున్నారు కూడా. ఇంతకీ ఎవరి షమీ? నెల్లూరు జిల్లాలో పెద్దగా పరిచయం అక్కర్లేని వివాదాస్పద వ్యక్తి. ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్తూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. రాజకీయ పార్టీల నేతలతో సన్నిహితంగా ఉంటారని, తరచూ గొడవలకు దిగుతుంటారని చెప్తారు. 2 ఏళ్ల కిందట నెల్లూరు రొట్టెల పండుగ సమయంలో బారా షాహీద్ దర్గా దగ్గర ఒక వైసీపీ నేతపై కత్తితో దాడికి పాల్పడితే హత్యాయత్నం కేసు కూడా పెట్టారు పోలీసులు. ఇటువంటి బ్యాక్గ్రౌండ్ ఉండబట్టే షమీతో ప్రమాదం పొంచి ఉందని ప్రవీణ్ పగడాల భయపడ్డారా? షమీలాగే ప్రవీణ్ కి కాంట్రవర్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. క్రైస్తవంలోకి మారు మనస్సు పొందక ముందు ఈయన తీరే వేరు. కడప జిల్లాలో సొంతూరు. ఫ్యాక్షనిస్ట్ అని, రాజకీయం చేసేవారని ఆయన ఫ్లాష్ బ్యాక్ తెలిసిన వాళ్లు చెప్తారు. అప్పట్లో చేతలతో గొడవకు దిగితే పాస్టర్గా మారిన తర్వాత మాటలతో వివాదాలు కొని తెచ్చుకున్నారా?
అతడి సన్నిహితులు చెప్తున్నట్లు ప్రవీణ్ది హత్య అయితే తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఇదొక సంచలనమే. సీన్ హైదరాబాద్ కు మారింది. భావోద్వేగ వాతావరణంలో అంత్యక్రియలు ముగిశాయి. కానీ క్వశ్చన్లు మాత్రం క్వశ్చన్లుగానే ఉండిపోయాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే తప్ప మినిమం క్లారిటీకి ఛాన్స్ లేదు. సూపర్ సెన్సిటివ్ ఇష్యూ కనుక తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ రచ్ అయితే తప్పదుగా. చిన్న పిల్లలు అడిగినా అది ఖచ్చితంగా మర్డర్ అని చెప్పి తెలిసిపోతుంది. ఎందుకంటే బండి కరెక్ట్గా బాడీ మీద అలా పొడుగుపెట్టినట్టుగా ఉంది బండి. దాని యాక్సిడెంట్ మనం ఎలా చెప్పగలుగుతారా? బండి యాక్సిడెంట్ అయితే ఏ కాలు మీదో ఏ బాడీ మీదో ఎక్కడో పడిద్ది బండి పడితే, అంతే తప్ప అది ప్రీ ప్లాన్గా ఖచ్చితంగా మర్డరే. ఇది ముఖ్యంగా ఖచ్చితంగా తేలవలసింది. ఇది మీరు కనుక దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కనుక ఖచ్చితంగా న్యాయం జరగాలి ఖచ్చితంగా. బైక్ హెడ్ లైట్ ఎలా పగిలిపోయింది? సీసీ ఫుటేజ్లో కార్ క్రాస్ చేసిన విజన్ క్లియర్గా లేదెందుకు? పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే ప్రమాదమని ఎలా డిక్లేర్ చేస్తారు? చుట్టుపక్కల లేని బురద ఆయన శరీరానికి ఎలా అంటింది? ఇలా ఘటనా స్థలం నుంచే అనేక సందేహాలు పుడుతుంటే లోతైన విచారణ కోసం పట్టుబడుతున్నాయి క్రైస్తవ సంఘాలు. పైగా ఒక ముస్లిం వ్యక్తిపై నేరుగా అభియోగాలు మోపడంతో పోలీసులకే కాదు ప్రభుత్వానికి సైతం సవాలుగా మారింది ప్రవీణ్ పగడాల మిస్టరీ. ఇమీడియట్గా నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడాను, డీజీపీ గారితో మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇమీడియట్గా ఎంక్వైరీ వేసి నిజానిజాలు తేల్చమని చెప్పేసి అందరికీ కూడా ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాం. ఆల్రెడీ పోస్ట్ మార్టం కూడా ఈరోజు రాజమండ్రి అక్కడ జరుగుతుంది, రాజమండ్రిలో జరుగుతుంది పోస్ట్ మార్టం కూడా. సో ఎవరు కూడా దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. డెఫినెట్గా ఏదైతే వాళ్ళు కోరారో క్రైస్తవ సంఘాలన్నీ కూడా చాలామంది వచ్చి అక్కడ డిమాండ్ కూడా చేశారు. డెఫినెట్గా అన్ని కోణాల నుంచి కూడా దాన్ని మేము యాక్సిడెంట్గానే పరిగణించట్లేదు. అలాగే అన్ని కోణాల నుంచి కూడా దర్యాప్తు కొనసాగిస్తాము. రెండు మతాల మధ్య వెర్బల్ వార్ జరగడం, అది ముదిరి చంపుతామనే హెచ్చరికల దాకా చేరడం, కాపాడండి ముర్రో అని బాధితుడు ప్రభుత్వాన్ని వేడుకోవడం, ఇలా నెల రోజుల నుంచి నలుగుతూనే ఉంది ప్రవీణ్ పగడాల గొడవ. అయినా పోలీసులు అప్రమత్తం కాకపోవడం ఏంటి అనే విమర్శలు రావడం కూడా సహజమే. ఎందుకంటే ఒకవేళ కుట్ర ఉండి ఏదైనా జరిగిందంటే లా అండ్ ఆర్డర్ తప్పుతుంది, ప్రజలు మనం కంట్రోల్ చేయలేము. అలాంటి దుస్థితి నుంచి మన సమాజాన్ని కాపాడుకునే రెండు మతాల మధ్య ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడితే అది శాంతి భద్రతల సమస్యగా మారే ప్రమాదం కూడా ఉంది. తేలిగ్గా తీసుకుంటే ప్రవీణ్ డెత్ మిస్టరీ రెండు తెలుగు రాష్ట్రాల్ని దాటి జాతీయ స్థాయికి చేరొచ్చు. తప్పుడు రిపోర్ట్ ఇస్తే మళ్ళీ హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తాను, నిష్పక్షపాతంగా అక్కడ పోస్ట్ మార్టం జరిపిస్తాను. కాబట్టి డాక్టర్స్ ఖచ్చితంగా నిష్పక్షపాతంగా రిపోర్ట్ ఇవ్వండి. ఇది దారుణమని, క్రైస్తవుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని ఎక్స్పోజ్ చేస్తున్నాయి పొలిటికల్ పార్టీలు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ జరిపించాలి అన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. సో రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారబోతోంది ప్రవీణ్ డెత్ మిస్టరీ.